ఈ పూల చెట్టు ఇంట్లో ఉంటే ధనలక్ష్మి మీ వెంటే, ఐశ్వర్యంతో ఇల్లు కడకడలాడాల్సిందే. ప్రకృతిలో ఎన్నో రకాల పూలు లభిస్తాయి. వాటిలో వేటి ప్రత్యేకతలు వాటివే. దేని పరిమళం దానిదే. అలంకారం నుండి ఆరాధన వరకు ఒక్కో పుష్పానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. కొన్ని పూలు పూజకు పనికిరానివి ఉండవచ్చు, కానీ ప్రకృతిలో విరివిగా లభించే ఎక్కువ పూలు మాత్రం పూజలో ఉపయోగపడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పూలు లేనిదే పూజలు పరిపూర్ణం కావు. ఒక్కో దేవుడిని ఒక్కో రకం పూలతో ఆరాధిస్తుంటారు భక్తులు. అయితే నేల రాలిన పూలను పూజకు ఏమాత్రం ఉపయోగించరు, కానీ ఆ చెట్టు నుండి నేల రాలిన పూలను మాత్రమే పూజలకు వినియోగిస్తారు. ఆ పూలను నేరుగా చెట్టు నుండి కోయరు. ఇంతకీ అంతటి విశిష్టత కలిగిన పుష్పాలు ఏమిటి? వాటి ప్రత్యేకతలు ఏమిటి? తెల్లటి రెక్కలు, కాషాయం రంగులో కాడను కలిగి నిగనిగలాడుతూ కనిపిస్తున్నవే పారిజాతం పువ్వులు. రాత్రంతా చెట్టుపై విరగబూసి తెల్లారేసరికి నేల రాలిపోవడం వీటి ప్రత్యేకత. వీటికి మరో విశిష్టత కూడా ఉంది. ఈ పూలను చెట్టు నుండి ఎవరూ నేరుగా కోయరు. నేల రాలిన పూలను మాత్రమే సేకరించి పూజకు ఉపయోగిస్తారు. ఈ పూలతో శివుడిని పూజిస్తే శ్రేయస్సు, ఆరోగ్యం, మనశ్శాంతి లభిస్తుందని అంటారు. ఈ చెట్టు ఇంట్లో ఉంటే కూడా అదృష్టంగా భావిస్తారు. ఈ చెట్టు పూలను పూజకు ఉపయోగిస్తే ఈ చెట్టు ఆకులు, బెరడుకు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. వీటి వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. ఇదిలా ఉంటే ఈ పారిజాతం చెట్టు పురాతనమైనదని చెబుతారు. ఇందుకు సంబంధించిన ఎన్నో కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇది దేవతా వృక్షమని, స్వర్గం నుండి భూమి మీదకు వచ్చిందని చెబుతారు. ఈ పారిజాతం చెట్టుకు సంబంధించిన పురాణ గాథలు కూడా ఉన్నాయి. సత్యభామ అలకను తీర్చేందుకు శ్రీకృష్ణుడు ఈ పారిజాత వృక్షాన్ని దేవలోకం నుండి భూలోకానికి తీసుకువచ్చారనే పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. సాధారణంగా పూల మొక్కలన్నీ భూమి మీద పెరిగితే ఈ పారిజాత వృక్షం మాత్రం సముద్ర గర్భంలో ఉద్భవించిందని, అందుకే ఆ చెట్టు పూలు నేల రాలి భూమిని తాకిన తర్వాతే పూజకు ఉపయోగిస్తారని చెబుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.